అబ్రహాం బండి లైన్లో ఉంది. సారా, నువ్వు నా భార్యవి, నిన్ను ప్రేమిస్తా సారా, నువ్వు చెప్తే ఏమైనా చేస్తా అన్నాడు. ఐగుప్తు రాజు ఫరో తీసుకెళ్తే ఏం కంగారు పడలా. వెళ్ళు, భయపడవాకి వెళ్ళాను. ఏం కాదు పో. వాడు ఏం చేయలేడు పో. ఎందుకంటే నాకు వాగ్దానం చేశాడు దేవుడు, బిడ్డల్ని ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తానని. మరి నిన్ను వాడు తీసుకెళ్తే మరి నాకు సంతానం ఎట్లా? సరే, వాడు తీసుకెళ్ళి వాడు చేసుకొని వాడు కంటే నా సంతానం ఎట్టయిద్ది? అది వాడి జాయింట్లు ఓడగొట్టి వాడి నరాలన్నీ బయటికి లాగి నిన్ను పంపిస్తాడే కానీ ప్రశాంతంగా. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నా ప్రభువా నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. కుటుంబ నేపథ్యాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో, కుటుంబ బాధ్యతను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో, దేవుడు చాలా విషయాలు నీకు చెప్పటం మానేస్తాడు. ఎందుకంటే లేఖనము నిరర్ధకము కానేరదు, తన ఇంటిని ఏలనేరని వాడు దేవుని సంఘముని ఎలాగు పాలించున్నది. మాట ఒట్టి మాట నాయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల దేవుని సంఘమును ఎలాగూ పాలించునంటే, ఇటు కుటుంబం యొక్క పరిపాలనకు అటు సంఘ పాలనకు లింక్ ఉంది. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న దైవ జనాంగం ఎవరైనా ఉంటే మీరు కూడా తెలుసుకోవాలి. నేను సేవ చేస్తా ఎగిరి గంతులేస్తున్నావు. ముందు కుటుంబంలో చేయి సేవ. కుటుంబంలో గట్టు, ముందు కుటుంబంలో గట్టు. కుటుంబంలో ఫస్ట్ నేను గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను సంఘమును కట్టడం అనేది కాదు, కానీ దేవుడు నా చేత కట్టించిన మొదటి సంఘము నా కుటుంబమే. ఆ కుటుంబంలోని వ్యక్తుల్ని కట్టడానికి నేను చాలా విరిగిపోవాల్సి వచ్చింది. వాస్తవంగా వాళ్ళందరికంటే పెడద్రం, నడమంత్రం, ఇడిమేళం మొత్తం కలగలిపి పుట్టినోడు నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కానీ అవన్నీ విరిగిపోవాల్సి వచ్చింది నేను వాళ్ళని గెలుచుకోవటానికి. నేను నిజంగా మారిన విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు, కుటుంబం విషయంలో నేను చింత కలిగి ఉన్నట్టు, చిత్తశుద్ధి కలిగి ఉన్నట్టు, దైవభక్తి విషయంలో నేను రాజీ లేకుండా దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్న విషయం, అదంతా కూడా వాళ్ళకి అర్థమయ్యిందాక నాకు చాలా రిస్క్ అయింది. కానీ ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను తెలుసా? సంఘాన్ని కట్టాలి. వీళ్ళని కట్టి సంఘాన్ని కట్టాలని కాదు, వీళ్ళని నశించిపోనీయకూడదు, వీళ్ళ నరకానికి పోనీయకూడదు, వీళ్ళలో ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు. నేను ఎక్కడ తప్పటడిగేసినా వీళ్ళని నేను లాస్ చేసుకుంటాను. కాబట్టి నా అడుగులు ఎక్కడ జారకూడదు. నేను ఎక్కడన్నా అడుగులు జారానా, మాటలో కానీ క్రియలో కానీ ఎక్కడన్నా కానీ నేను భక్తిని తప్పిపోయానా, దేవుని యందు నిష్టను తప్పిపోయానా, వీళ్ళు లెక్క చేయరు. వీళ్ళు ముందే తేడాలు, ముందే రివర్సులు. వీళ్ళు లెక్క చేసే మనుషులు కాదు. ఎందుకంటే ఆ పెడల్లోంచే ఈ పెడ వచ్చింది. స్తోత్రం, అవునా? అంత అప్పట్లో పెడా మినిస్ట్రీస్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా అట్లాంటి వాళ్ళు తగిలితే అదే మినిస్ట్రీ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏ జాతోడుగా ఆ జాతి. భక్తి కలిగిన భక్తులకి భక్తులు. పెడవారానికి వచ్చారనుకప్పుడు పెడా మినిస్ట్రీస్, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్, పెడా మినిస్ట్రీస్ అయింది అన్నమాట. దేవునికి స్తోత్రం. చెప్పనా, గట్టి చెప్పనా, దేవునికి మహిమ చెల్లించండి. నేను చెప్పే ఈ విషయాన్ని బాగా ఆకలింపు చేసుకోండి. గతంలో కొన్నిసార్లు టచ్ చేశాను, కానీ ఈ కోణంలో చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. నా అన్న కుటుంబాన్ని
ఆడపిల్లల కుటుంబాన్ని, నా తల్లిదండ్రుల్ని, నా భార్య బిడ్డల్ని మొత్తాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను అన్ని విషయాలలో విరిగిపోవలసి వచ్చింది. నిజంగా చెప్తున్నా. పవన్ గారు కాలేజీకి వెళ్ళాడు, ఆమె ఏం చేసినట్టు చూసుకోకుండా రాలేదని ఫోన్ చేసింది. ఇక నేను యుద్ధానికి సిద్ధమయ్యా. కాలేజీ కానీ వెళ్ళి వీడు ఎక్కడ తిరుగుతున్నాడు, కాలేజీకి వెళ్ళలేదంటే అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో జాయిన్ అయినట్టున్నాడు. అరా సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆయుధ దాడి చేయాలన్నట్టుగా రెడీ అయి ఉన్నాను. నేను రాగానే వెళ్ళా, ఉరుకుతా వెళ్ళాడు మీదకి. ఆడికి వెళ్ళావు, కాలేజీకి వెళ్ళి వస్తున్నా అన్నాడు. మరి రాలేదని ఫోన్ చేసింది. ఆ సోది మోకంది చూసుకోకుండా ఫోనే చేసేసింది. ఒక కొట్టడానికి రెడీ వెళితే వాడు నానా కొట్టు ఒక్క మాట, కొట్టు ఒక మాట, ఆ మాట విని కొట్టు, ఒక్కసారి ఫోన్ చేయి, మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేయి, రిజిస్టర్ ఉంటుందిగా, హాజరు ఉందో లేదో చూడమను, కరెక్ట్గా తెలుసుకొని మళ్ళీ నాకు నువ్వు నన్ను కొట్టు పర్వాలేదు అన్న నిలబడి. వాడు ఎక్కువ తక్కువ మాట్లాడాలి, ఒక్క మాట అన్నాడు. ఏంది ఇంత గట్టి చెప్తున్నాడు అని ఒక్క అడుగు వెనక్కి వేసాను నేను. ఒకవేళ తొందరపడి దెబ్బ కొడితే, ఒకవేళ వాడు వెళ్ళి ఉంటే నేను దోషినవుతాను. ఇప్పుడు మీదకి వెళ్ళిందే తప్పు అయిద్ది కాబట్టి కనుక్కుందామని మళ్ళీ ఫోన్ చేపిస్తే సారీ సార్ వచ్చాడంట అంది. అడుపులో మండి ఏం తింటున్నావు నువ్వు, సారీ సార్ వచ్చాడంట అని ఒక మాటతో కొట్టేశావు. నేను తొందరపడి ఒక దెబ్బ కొడితే నా లైఫ్ లాంగ్ వాడికి నా మీద రెస్పెక్ట్ పోయేది, పనికి మాలిందానా. మా నాన్న తొందరపాటున చేసుకుంటాడు, వెనక ముందులు ఆలోచించడు. మా నాన్న తొందరపాటు ఎక్కువ, న్యాయ విచక్షణ తెలియదు, మంచి చెడులు వివేచన లేకుండా తనకు అధికారం ఉందని పెద్దవాడిని ముందు తొందరపడి దుందుడుగ్గా స్పందిస్తాడే, తప్పుడు మనిషి అనుకుంటాడు వాడు. ఇది జీవితానికి సంబంధించిన విషయం, విలువలకు సంబంధించిన విషయం. రాలేదన్నది నువ్వే వచ్చాడంటే సార్ మర్చిపోయాను చూడ సార్, ఇంకోసారి అట్లా చేయొద్దండి, సారీ సార్. చిన్న విషయమే కదా అది, చిన్న విషయమేనా? ఆ తర్వాత నేను సారీ నాన్న అన్నాను, పోయి క్షమాపణ అడిగాను వాడిని. క్షమించరా, నేను కొట్టేసేవంటా, నేను తగ్గించుకుంటే ఏమైంది, నా కిరీటం కింద పడిందా? అప్పుడు వానికి అర్థమైంది, తొందరపాటున వచ్చినా నేను చెప్పిన మాట మా నాన్న విన్నాడు, ఆలోచించాడు, వాస్తవాలు తెలుసుకున్నాడు, తేడా పడ్డదాన్ని మళ్ళీ బిర్రుగా ఉండలేదు, వచ్చి సారీ నాన్న అన్నాడు. నాన్న అంతటి వాడై ఉండి తగ్గించుకొని క్షమాపణ అడిగాడు. ఏముందిలే నాన్న, గౌరవం. నాన్న తొందరపడ్డాడు. నాన్న ఎంత కీలకమైన విషయం నాన్న ఇది, భాగస్వామి విషయంలోనైనా, బిడ్డల విషయంలోనైనా. ఒకసారి మనం గౌరవం పోగొట్టుకుంటే తెచ్చుకోగలమా నాన్న? మనం పిల్లల హృదయాల్లో దురభిప్రాయం ఏర్పడితే మళ్ళీ బ్యాలెన్స్ అయిద్దా నాన్న? ఒక తల్లిగానైనా తండ్రిగానైనా సామాన్యులకే ఉండదు. అయితే నువ్వు దైవజనుడివి, దైవజనురాలివి, నువ్వు నీ బిడ్డలకు మాదిరివి, నువ్వు నిన్ను చూసి ఫాలో అవుతారు, మా అమ్మ ఇలా, మా నాన్న ఇలా అని. లోకం కాదు ముందు ఒప్పుకోవాల్సింది నిన్ను దైవజనుడుగా, దైవజనురాలిగా. నా తమ్ముడు, నీ భార్య ఒప్పుకోవాలి నువ్వు దైవజనుడు అని. నా చెల్లి, నీ భర్త ఒప్పుకోవాలమ్మా నువ్వు దైవజనురాలు అని. నా తమ్ముడు, చెల్లి, నీ ఇద్దరిని, నీ బిడ్డలు ఒప్పుకోవాలి, మా అమ్మ నాన్న దైవజనులు, దేవుని మనుషులు, దేవుని సంబంధులని. అప్పుడు పిల్లలు మీకు అంకితం అవుతారు, మీరు పిల్లలకు అంకితం అవుతారు, ఇద్దరు కలిసి దేవునికి అంకితం అవుతారు. ఒక బలమైన సేవ జరిగిద్ది. నీ బిడ్డలు కూడా రత్నాల్లాగా తయారవుతారమ్మా. నీ బిడ్డలు కూడా ఆత్మల భారంతో పనిచేస్తారమ్మా. నీ బిడ్డలు కూడా దేవుని కొరకు భగ్గున మండుతారమ్మా. సాక్ష్యం విషయంలో నీకెంత ప్రెజర్ ఉందో నీ పిల్లలు కూడా అదే మైండ్ వచ్చిద్దమ్మా. వాళ్ళు కూడా ఆ విషయాల్లో బ్యాలెన్స్ అవుతారు.